చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు. మేము తిప్పి అన్ని ఆధారాలు ప్రజల్లో పెట్టాం. మా అకౌంట్లు కూడా గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో పెట్టాం. ఆనాడే చెప్పా, దీనికన్నా ₹1 ఉన్నా, 1 గజం ఉన్నా ఈ ఆస్తులన్నీ వాళ్ళు తిరిగి రాసిస్తానని. 50 రోజులుగా వీళ్ళు పీకింది పొడిచింది ఏందని సూటిగా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు కూడా సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు ప్రజల ముందర పెట్టండి. అంతేగాని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్లకుండా ఈరోజు జైల్లో బంధిస్తాం. చాలా చాలా అన్యాయం. నేను మళ్లీ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సైకో జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర రాకుండా, మన సమస్యలపైన పోరాడకుండా ఈ రోజు నిర్బంధించారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. ప్రజలు ఈ ప్రభుత్వం వ్యతిరేక ఎవరు మాట్లాడినా వాళ్ళ పైన కూడా కేసులు పెట్టి వాళ్ళు చనిపోయే విధానంగా ఈ ప్రభుత్వం చేసింది. మళ్ళీ ఇంకోసారి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ ప్రభుత్వానికి ఆధారాలు బయట పెట్టండి. పదే పదే ప్రెస్ తో మాడతాం కదా, మా దగ్గర ఆధారాలున్నాయి బయట పెట్టే దమ్ముంటే. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ, దేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవ్వరూ కూడా ఈరోజు ఆయన పట్ల సానుభూతి చూపించేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా నేషనల్ లీడర్స్ ఎవరు కూడా రావట్లేదు. ఈ విషయం చాలా వరకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసింది. తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర ముగిసింది. 1982లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2004తో ఆ అధ్యాయం ముగుస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. 175కు 175 స్థానాలు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఇక లోకేష్ విషయానికి వస్తే, లోకేష్ రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమీ లేవు, నాయకత్వ లక్షణాలు ఏమీ లేవు. అతను తన తండ్రిని విడిపించుకునేదానికి, వ్యవస్థలను మేనేజ్ చేసుకునేదానికి మాత్రమే ఆయన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాడే కానీ నిజానికి ప్రజల అభీష్టాన్ని తెలుసుకొని, ప్రజల కోరికలను నెరవేర్చి, ప్రజల మనసుల్ని, ఆకాంక్షలను అర్థం చేసుకొని ప్రజల అవసరాలను తీర్చేటటువంటి నాయకుడు లోకేష్ కాదు.